ప్రభునందు ప్రియులరా, మీ అందరికి వందనాలు. మరి చిన్న వాక్యం ఏంటంటే, కీర్తన గ్రంథంలో 139 అధ్యాయం 1 వచనంలో ఒక మాట ఉంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. మనం గమనించాలి, మనం ఎందుకు అభివృద్ధి కావట్లేదు, మనం ఎందుకు ఇంకా దరిద్రతలోనే ఉన్నాం, ఎందుకు ఇంకా ఆర్థికతలో ఉంటున్నామంటే, దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకోవటం ప్రారంభించాడు. పరిశోధన మనల్ని పరిశోధించాడు. మన జీవితం కానీ, మన క్యారెక్టర్ కానీ, మన విధానాలు కానీ, మన బ్రతుకు కానీ కదండి, మన నడక కానీ, మన చూపు కానీ, ప్రతిదీ కూడా దేవుడు పరిశీలించటం ప్రారంభించాడు. అంటే మనం లేచేది, కూర్చునేది మొత్తం కూడా దేవుడికి సమస్తం తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే, మనలను దేవుడు దీవించాలి అని అంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలి. అబ్రహాముని దేవుడు ఎట్లా ప్రేమించాడో, అబ్రహాము దేవుడిని ఎట్లా ప్రేమించాడో, నువ్వు కూడా అదే రీతిగా దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించడమే కాదండి, దేవుడి కోసం ఒక సవాళ్ళుగా నువ్వు నిలబడాలి. ఏంటి ఆ సవాళ్ళు అంటే, చాలా మంది దేవుని దగ్గర పందెం కట్టుకుంటారు. నేను దేవుళ్ళు బాగా వెళ్ళాలి, దేవుని కోసం నేను నిలబడాలనుకుంటారు. కొంత దూరం పొంగలే వదిలేసి మరలా యథాస్థితిగా వాళ్ళ మార్గాలు వాళ్ళు ఉంటారు కదండి. దేవుని దగ్గర ఒక నిబంధన ఉండాలి. దేవుని పని చేయాలన్నా, దేవునితో నడవాలన్నా, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా, ఒక గొప్ప స్థిరత్వం నీ జీవితం కట్టబడాలి. చాలా మందికి ఇది లేక, కొంతమంది తిండి కాడో, కొంతమంది మాటల కాడో, కొంతమంది అలవాట్ల కాడో దేవుని విడిచిపెడుతున్నారు. అలా విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి పట్టుకున్న తర్వాత, నాకు మన మినిస్ట్రీలో రాత్రి నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉంటే, దేవా, మరి నీ సన్నిధిలో నేను ఉన్నాను కదా, నా బిడ్డలు చాలా ఆర్థికతలో ఉన్నారయ్యా, చాలా మంది రోగులుగా కనపడతా ఉన్నారు, మరి మాటికి బలహీన పడతా ఉన్నారు అని అంటే, మన మినిస్ట్రీని ఆకాశంలో దేవుడు మరి బంగారు అక్షరాలతో రాయటం నేను చూశాను. చూసిన తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభించాను. నేను ప్రార్థన ఆపలేదు. నేను దుఃఖపడతానే ఉన్నాను, కళ్ళంపు నీళ్ళు వస్తానే ఉన్నాయి, లైట్గా వర్షం పడతానే ఉంది, తడుస్తానే ఉన్నాను. దేవుని స్వరంతో దేవుడు మాట్లాడటం నేను విన్నాను. కాబట్టి నేను ఆశీర్వదించాలన్న కుటుంబాలు చీకటిలో మునిగిపోయాయి, దరిద్రతను అనుభవిస్తున్నాయి అంటున్నాడు దేవుడు. ప్రియులరా, మన గురించి ప్రభు చదివాడు. మనం ఎలా ఉండాలి, మన భక్తి ఎలా ఉండాలి, మన జీవితం ఎక్కడ మనం కాపాడుకోవాలి. సైతాను గాడికి సమయం ఇస్తున్నామా? సైతాను గాడి ఆలోచనలో మనం బ్రతుకుతున్నామా? అవ్వ సమయం సైతానుతో గడపటం ప్రారంభించింది గనక భ్రష్టురాలైపోయింది. నీ సమయం ఎక్కడ గడుపుతున్నావు? నీ ఆలోచనలు ఎక్కడ గడుపుతున్నావు? దేవునితో ఉన్నాయా? దేవుని మధ్య ఉన్నాయా? మీరు ఆలోచించాలి. అందుకే దేవుళ్ళు ఒక సవాళ్ళు కావాలి. మన ప్రయాణం ఏంటంటే, ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ కాడి దించేస్తున్నారు. బరువు మోయలేక, బాధ్యతలు స్వీకరించలేక ఎక్కడ పడితే అక్కడ కాడి దించేసి, ఏ కాడి పెడితే ఆ కాడి భుజం మీద ఎత్తుకొని వెళ్తా ఉన్నారు. కనుక ఆ కాడిలో బరువు లేదు, ఆ కాడిలో ఖాళీ కుండగా మొయ్యటం ప్రారంభించారు.